క్వశ్చన్ మార్క్ లేదు, నువ్వు ఏం చేస్తావు అంటే సెమీకోలన్ పీరియడ్ పెట్టావు. సో ద థర్డ్ థింగ్ ఈజ్ హౌ డు యూ టేక్ ఇట్. Differences can only enrich us. అది ఇందాక ఉపయోగించాను కదా, వేరేగా ఉన్నాం కలిసి ఆలోచించారంటే ఆలోచనలు పెరగాలి, ఆ ఆలోచనలు మనం చంపుకోవద్దు. ఓకే, సో బేసికల్ గా మీరు హెబ్రోన్ వాళ్ళు, మీరు హోసన్ వాళ్ళు, మీరు బైబిల్ మిషన్ వాళ్ళు మనం తేడాల గురించి మాట్లాడకూడదు అంటే ఎవరు పెరగరు? ఎవరో పెరగరు. బాగుంది, ఎవరు పెరగరు. డిఫరెన్సెస్ వీ కెన్ టాక్, ఇట్స్ ఓకే టు టాక్ అబౌట్ డిఫరెన్సెస్. నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే అందరూ నమ్మాలి అంటే దట్ కిల్స్. సహవాసాలని, సంఘాలని చంపేది ఏంటంటే నా నమ్మకాలు అందరూ నమ్మాలనేది, అందరూ ఒకటే నమ్మాలి అనేది, విభజనలుగా అవ్వాలనేది ప్రమాదకరము. క్లియర్ enough? So good to have differences, but let not differences divide us. అంతేనండి, ఇంకా ఏదో క్లియర్ enough? Okay, we'll talk about those differences, but these more differences are mostly cultural and they end up becoming theological, and these differences are usually personal. ఇది మా ఊర్లోని మా నాన్నగారి మీద ఎవరికైనా కోపం వచ్చి సంఘం విడిపారు అనుకోండి, యూజువల్ గా అయితే మా అమ్మ మీద, మా అక్కల మీద, నా మీద కోపం. అప్పుడు అనేవారు, పాస్టర్ గారు ఈ రోజు చెప్పిన వాక్యానికి సత్యానికి దూరం ఉంది అనేవారు. అప్పుడు వరకు కాదు, అది సేమ్ ప్రసంగం ప్రతివారం చెప్తే ఎప్పుడు సత్యానికి దూరం అయ్యేది? పాస్టర్ గారి మీద కోపం. You got to think, it's usually either cultural or personal, then we talk of different theological differences. So all differences are, theological differences are born out of cultures, conditions and personal conflicts. Okay, Parahara Sattadam Kamagani, that's the story of all their differences. Indaka ఎన్ని 6 మిషన్ ఆర్డర్స్ చెప్పాను కదా, ఐ డెంట్ కవర్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ రోజు మీకు కోపడకండి, ఇఫ్ ఐ డు నాట్ టాక్ అబౌట్ యువర్ చర్చ్, మీ డినామినేషన్, దేర్ మే బి 3 రీజన్స్. ఒకటి, అంత టైం లేదు. గాట్ ఇట్? 2, ప్రాబబ్లీ ఐ డోంట్ నో. అది వాళ్ళ గురించి తక్కువ అంటలేదు, నేను నా గురించి చెప్పుకున్నాను, వాళ్ళ గురించి తెలియదు. టైం లేదు ఎందుకనంటే అందరి గురించి చెప్పాను అనుకోండి, ఇంకా ఏమంటారు, తెల్లారిపోతుంది కదా. అందరి గురించి చెప్పానంటే ఏమైపోతుంది, తెల్లారిపోతుంది. ఇది బొస్మోల వెన్మన్ గారు లాస్ట్ బుక్ ఆన్ తెలుగు క్రిస్టియన్స్, బేసికలీ ఫర్ హిమ్ ఇట్ మెంట్ ప్రొటెస్టెంట్ బుక్స్, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ 60s లో రాసే 15 చాప్టర్స్ ఏమనుకుంటున్నారు, 15 మిషనరీ సొసైటీస్. అండ్ హీ డిడ్ కంప్లీట్ ఇట్, హీ డిడ్ ఎగ్జాస్ట్ ఇట్. సో అన్నిటి గురించి చెప్పలేదు అనుకోండి, కారణం ఏంటంటే వి జస్ట్ డోంట్ హావ్ టైం. అంటే మూడో కారణం ఏంటంటే, ఎవరు అంటారు, మనం నాన్న గురించి మాట్లాడలేదే అని అంటారు. అంటాను, నువ్వు ఉన్నావు కదా అంటాను. ఎందుకు? భయమేసి కాదు. To talk about your family, your denomination is whose job? Not James Lantis. Whose? It is yours. You do it. So ఏదైనా ఉద్దేశానికి అవకాశం ఉంది అనేది, మీరు అనొచ్చు, థ్యాంక్ యూ ఫర్ లీవింగ్ ఇట్, ఐ డూ ఇట్ అని. One of the deal. So that's the reason why I may not be talking about all the people that you know. Doesn't mean that I do not know. Does not even mean that we do not have time.
it means that it is your responsibility and onus is on you. ఈ 5 చెప్పాను కదా, చెప్పినప్పుడు I 6 ఎందుకు చెప్పానంటే దే ఆర్ నాట్ ది ఎండ్. 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం కూడా మెనీ మోర్ క్యాథలిక్ మిషనరీ సొసైటీస్ కేమ్. 20th century many women's societies came. St. Anne's Kellner kada చెప్తారు. Okay, there are many and I didn't talk about them. చాలా మంది ఏమనుకుంటారంటే